కేరళ వైనాడ్ ప్రాంతం ఇప్పుడు శవాల దిబ్బగా కనిపిస్తోంది. ప్రకృతి ప్రకోపానికి ఆ ప్రాంతంలో మృత్యుఘోష వినిపిస్తోంది. ఓవైపు మృతదేహాల సంఖ్య పెరుగుతూనే ఉంది, మరోవైపు కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు వైనాడ్లో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలేంటి? సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది? అల్లకల్లోలంగా వైనాడ్ మారడానికి అదే కారణమా? అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్. జల విలయం నుంచి కోలుకోని వయనాడ్. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు. తమ వారి కోసం ఆర్తనాదాలు. శవాల దిబ్బల నడుమ ముమ్మర గాలింపు. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజాగా మరణించిన వారి సంఖ్య 358కి పెరిగింది. ఇంకా 281 మంది ఆచూకీ దొరకడం లేదని తెలుస్తోంది. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారు 3-4 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడుతున్నారు. దీంతో గల్లంతైన వారి కోసం ప్రస్తుతం టెక్నాలజీని రంగంలోకి దించారు. రాడార్ టెక్నాలజీతో కొందరు మృతదేహాల కోసం రెస్క్యూ బృందాలు ఇప్పటికీ ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతోంది. శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. డ్రోన్లు, థర్మల్ స్కానర్ల ద్వారా గాలిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే వయనాడ్ ఘటనకు సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ రిటైర్డ్ సైంటిస్ట్ సోమన్ కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో తీవ్రంగా విధ్వంసం జరిగిన మొండక్కై, చురల్మల ప్రాంతాలు నది ఒడ్డున ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో కూడా ఇక్కడ కొండ చర్యలు విరిగి నదిలో పడి ఉండవచ్చని, అలా నది ప్రవాహం దిశగా మారగా ఏర్పడిన ప్రాంతంపైనే ఇప్పుడు ఇల్లు, దుకాణాలు ఏర్పాటు చేశారని అభిప్రాయపడ్డారు. తిరిగి ఆ నది నీటి ప్రవాహం గతంలో ప్రవహించిన దిశను మళ్లీ తీసుకోవడంతోనే ఆ దుర్ఘటన చోటు చేసుకుని ఉండవచ్చని తెలిపారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతమైన వెల్లరిమల సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తులో ఉందని, ముండక్కై, చురల్మల మాత్రం 900 నుంచి 1000 అడుగుల ఎత్తులో ఉన్నాయని, దీంతో కొండపై నుంచి రాళ్లు చాలా వేగంగా కిందికి దూసుకొచ్చాయని తెలిపారు. మరోవైపు పశ్చిమ కనుమల్లోని 56,800 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణ పరంగా సున్నితమైందని పేర్కొంటూ కేంద్రం తాజాగా ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరిధిలో వయనాడ్లో ప్రస్తుతం కొండ చర్యలు విరిగిపడి విధ్వంసానికి గురైన 13 గ్రామాలు కూడా ఉన్నాయి. పర్యావరణ సున్నిత ప్రాంతాలకు సంబంధించి తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లోగా తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేరళలో 9,993.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సున్నిత ప్రాంతంగా కేంద్రం గుర్తించింది. అదేవిధంగా మహారాష్ట్రలో 17,340 చదరపు కిలోమీటర్లు, కర్ణాటకలో 20,668 చదరపు కిలోమీటర్లు, తమిళనాడులో 6,914 చదరపు కిలోమీటర్లు, గోవాలో 1,461 చదరపు కిలోమీటర్లు, గుజరాత్లో 449 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతం కిందకు వస్తుందని తెలిపింది. మరోవైపు ఈ ఘటనలో సర్వం కోల్పోయిన వారికి మానసికంగా భరోసా కల్పించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 121 మంది మానసిక నిపుణుల బృందాన్ని వయనాడ్ పంపినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. వీరంతా సహాయక శిబిరాలు, ఆస్పత్రుల్లో ఉన్న బాధితులకు మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా వృద్ధులకు, గర్భిణులకు, చిన్నపిల్లలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారని అధికారులు తెలిపారు. ఫోన్ ద్వారా కూడా నిపుణులతో మాట్లాడే సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. అందుకోసం 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా 14416 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. కాగా కొండ చర్యలు విరిగిపడిన ప్రదేశంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా మంది రోదిస్తూ కనిపిస్తున్నారు. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి.
కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. అటూ ఇటూ తిరుగుతూ తమ వారి కోసం వారు పిలుస్తున్న పిలుపు చూసిన వారిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇక ఇళ్లల్లో చిక్కుకున్న కొందరు తమను కాపాడాలంటూ ఆ ఇళ్లలో నుంచి ఫోన్లు చేస్తున్నారు. మొండక్కై, చూరల్ల, అట్టామల, నూల్పుజా గ్రామాల్లో ఈ తరహా దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఊహించని ప్రకృతి ప్రమాదంలో అసువులు బాసిన వారు ఎందరో. ఎవరో వచ్చి తమకు కాపాడతారంటూ ఎదురుచూసిన అభాగ్యులు మరికొందరు. ఓ కొండపై చిక్కుకుపోయిన కుటుంబాన్ని సాహసోపేతంగా రక్షించింది రేంజర్స్ టీం. ప్రాణాలను ఫలంగా పెట్టిన 4 టీం సభ్యులు అక్కడికి చేరుకుని 6 ప్రాణాలను కాపాడిన విషయం అందరినీ ఆకర్షిస్తోంది. కేరళ సీఎం ఆ వీడియోను షేర్ చేయడంతో దాన్ని చూసిన వారంతా బిగ్ థ్యాంక్ యూ టు రియల్ హీరోస్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు మృతుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నలుగురు చిన్నారులు, అందరూ 4 ఏళ్లలోపు వారే. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఎటు వెళ్లాలో పాలుపోవడం లేదు. వాళ్ళు ఉంటున్న ఇల్లు ఇప్పుడు లేదు. చుట్టుపక్కల సాయమందించేవారు అంతకన్నా లేరు. వారున్నదేమో దట్టమైన అడవిలో ఓ కొండపై. అరచి గీపెట్టినా ఎవరికీ వినిపించదు. ఎటైనా వెళ్దామా అంటే రోజూ వాళ్ళు నడిచే దారి ఇప్పుడు లేదు. అసలు రోజు తాము చూసే పరిసరాలు ఇప్పుడలా లేవంటూ ఉబికి వస్తున్న కన్నీరు. ఇది వయనాడ్లో ప్రకృతి సృష్టించిన బీభత్సంలో చిక్కుకుపోయిన పనియా తెగకు చెందిన ఓ కుటుంబం వ్యధ. మామూలుగానే వయనాడ్లోని పనియా తెగకు చెందిన వారు ప్రజలతో కలవరు. దూరంగా దట్టమైన అడవుల్లో వారి నివాసాలు ఉంటాయి. వరుసగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు, గ్యాప్ ఇవ్వకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పుడా తెగకు చెందిన వారు బలైపోయారు. వారున్న ప్రాంత స్వరూపమే మారిపోయింది. మామూలుగా అయితే అప్పుడప్పుడు వచ్చి తినడానికి కావలసినవి వాటిని కొనుక్కొని వెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అసలు వారి తెగకు చెందిన అడ్రస్ తెలియడం లేదు. అప్పుడు వచ్చింది కల్పెట్టా రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ కు ఓ ఇన్ఫర్మేషన్. కొండపై ఓ కుటుంబం ఆహారం లేకుండా కొన్ని రోజులుగా ఉంటుందని, అందులో 4 చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు ఉన్నారనే సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. భారీ వర్షంలో కొండపైకి ప్రయాణం అనేది చావుకు సవాల్ చేయడమే. ఎందుకంటే సరి అయిన దారి లేదు. కాలు జారిందా మళ్లీ కిందకు ప్రాణాలతో వచ్చే పరిస్థితి లేదు. పోనీ ఏ కొండ చర్యలో విరిగిపడ్డాయో శవం కూడా దొరకదు. కాని ఇవేమీ ఆ అధికారులను భయపెట్టలేదు. కొండపై చిక్కుకున్న వారిని కాపాడేందుకు 4 అధికారులు ముందుకొచ్చారు. రాళ్లు రప్పలను దాటుకుంటూ దట్టమైన అడవిలో కొండపైకి పయనమయ్యారు. కొన్ని చోట్ల అసలు ముందుకు వెళ్లే పరిస్థితులు కూడా లేదు. తాళ్ల సాయంతో పైకి వెళ్లారు. 4 గంటల ప్రయాణం తర్వాత ఆ కుటుంబాన్ని కనిపెట్టింది రేంజర్స్ టీం. వారికి వెంటనే తినడానికి ఆహారమిచ్చారు. అక్కడ ఉంటే ప్రమాదమని వెంటనే తమతో వచ్చేయాలని రిక్వెస్ట్ చేసింది రేంజర్స్ టీం. కాని దానికి వాళ్ళు అంగీకరించలేదు. పరిస్థితులను వివరించి ఎట్టకేలకు ఒప్పించారు. అంతా బాగానే ఉంది. కాని చిన్నారులను కిందకు తీసుకురావడం ఎలా? చిన్నారులను తమ భుజాలకు కట్టుకున్నారు. వెళ్లేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్లారో వచ్చేటప్పుడు అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. വെള്ള പട്ടണം എടുത്തിയാ ഫോട്ടോ കിട്ടും. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు, వీడియోల్లోని చిన్నారులను చూస్తే తెలుస్తుంది వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆ చిన్నారుల కళ్ళల్లో ఓ భయం కనిపిస్తుంది. అయితే 4 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ధైర్యానికి 6 ప్రాణాలు నిలబడ్డాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆశీష్, సెక్షన్ ఫారెస్ట్ ఆఫీసర్ జయచంద్రన్,
బీట్ ఆఫీసర్ అనిల్ కుమార్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీం మెంబర్ అనూప్ వీళ్ళే ఆ 4 హీరోలు. వీరికి సంబంధించిన వీడియోను కేరళ సీఎం పినరై విజయన్ షేర్ చేశారు. ప్రకృతి విలయానికి మిస్ అయిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సాంకేతికతను పూర్తి స్థాయిలో వాడుతూ చిక్కుకున్న వారి వివరాలను డ్రోన్లు, రాడార్లు, మొబైల్ ఫోన్ల సిగ్నల్స్తో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ ఆధారిత రాడార్ను ఉపయోగిస్తున్నారు. బాధితులు చివరిసారి చేసిన ఫోన్ కాల్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలుసుకొని లొకేషన్ ఆధారంగా వారిని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మట్టి బురదలో కూరుకుపోయిన ఇళ్లను తొలగించిన తర్వాత ఖచ్చితమైన వివరాలు బయటకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. పలుచోట్ల మృతదేహాల భాగాలు లభ్యమవుతున్నాయి. వాటిని జన్యు పరీక్షలకు పంపిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సైన్యం, నేవీ టీంలు జోన్ల వారీగా జల్లెడ పడుతున్నాయి.